ఎందుకు లాభం లేదు? కప్పు తీసుకోను ఫస్ట్. ఇట్లాంటి కప్పులు మస్తు మంది పొరలకి ఇచ్చినాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అరే ఆదనా పొయ్యి వీడియో పెట్టి మాట గట్టిగాను హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటి అంటే స్పెషల్. మన ఇంటికైతే గంగన్న ఇంకా కట్టప్ప ఇంకా గంగన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. అయితే వాళ్ళ కోసం అంటే మార్నింగ్ టైం ఇది, వాళ్ళ కోసం అని చెప్పి దోశలు ఇంకా చట్నీ అయితే చేస్తుంది మా మమ్మీ. ఇగో ఇది మా షాప్లో పిండి, ఇది దోశ పిండి, పల్లీలు అయితే కాగబెట్టింది. ఇంకా వాళ్ళు థమ్స్అప్ కూడా తీసుకొస్తాం. హలో అన్న, గైస్ గంగు ధన్మని డోర్ కొట్టిండు అన్న, నాకు పెళ్లి చేసి అన్నది అని చెప్పేసి వచ్చిండు. పెళ్లి చేసి అయితే అరే ఇప్పటికిప్పుడు నేనేం చేస్తానంటే అన్న నువ్వే అన్న పెద్దోని పెళ్ళి అయిన అని అన్నాడు. అయితే నాకేం సంబంధం లేదు, మారుతారను నువ్వు ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు, చూసి అట్లా. థ్యాంక్స్ ఎందుకన్నా పెళ్లి చేసుకొని ఇట్లా. థ్యాంక్స్ రా. నిజంగా నన్ను ఎవరు ఇట్లా అనలేదు ఇంతవరకు. అనలేదన్నా, నిజంగా కుళ్ళుకుంటారు ఇంటర్ నుంచి, నీకు అర్థమైతలేదు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ రా. ఎక్కిత్తలేము నిజంగానే. నిన్న రాత్రి బస్ స్టాప్ లో పోతే నలుగురు పోరి సెల్ఫీ దిగాల, బావు అని తిరిగి నిజంగా బావు అని చెప్పి దిగిరు ఫోటోలు. నాకు అదే అర్థమైతలేదు నిజంగా. అన్నీ చెప్తారా ఇంకా కొన్ని చెప్తా. మస్తు మంది మేకప్ వేసుకోలే, బాధపడుతుంది. అయితే అక్క ఈయన బస్ స్టాప్ లో ఆడిడా చూస్తున్నాక 2 నిమిషాలు చూస్తున్నాక ఏం చప్పుడేమో నువ్వు చూడయా పాపాయ్, నేను చూస్తానా పాపాయ్? చూస్తావు. చూసినా ఏం లాభం? ఎందుకు లాభం లేదు? కప్పు తీసుకోను ఫస్ట్. ఇట్లాంటి కప్పులు మస్తు మంది పొరలకి ఇచ్చినాయి. అవన్నీ లేవు. ఇంట్రడ్యూస్ మా తాత ఊర్లో, ఈయనకి ఊర్లో కూడా నించోమే. మీకు పొలంలో ఏమన్నా బీడు భూములు ఏమైనా ఉంటాయి? అరే సరే యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ చేసి అయితే ఊర్లో పొలము ఎకరం అమ్మినానా, ఇక్కడ ఎకరం తెచ్చుకుంటు. ఆ ఎకరంలో ఏమైంది? ఆ ఎకరంలో ఏం చేసిండు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అమ్మాయిలు మెసేజ్ చేస్తలేరు. అంత పేలేదు అని ఎందుకు తీసుకొచ్చినావు? జుట్టు లేదు, జుట్టు వస్తుందేమో. అయితే మీరు మంచి ఆడలోకి ఈయననే జుట్టు పెట్టిండు, మళ్ళా గైస్ ఈమె ఎవరో కాదు, మన కొత్త టీం మెంబరు. నీ పేరు చెప్పు. సాయి మౌనిక. సాయి మౌనిక. సాయి ఎవరు? నేనే. సాయి మౌనిక అన్నావు కదా, సాయి ఎవరు? ఈయన సాయి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సారీ ఈయనకు పెళ్ళయిందంట. నీ పేరు చెప్పు. నా పేరు చిన్న. చిన్న పండ్ల చిన్న చెప్తున్నాడు. ఏం పేరు? నా పేరు చిన్న. ఏం చిన్న చెప్పురా. పలరమండి ఇష్టం జాతర అవన్నీ చెప్పాను. సో ఇప్పుడు సాయి మౌనికకి సాయి డాన్సర్. సాయి డాన్సర్ స్టెప్
ఒక స్టెప్ అయి తొందరగా. మీరు పాట పాడండి. అరే స్టెప్ అంటే డాన్సర్ స్టెప్ రాలిపోయే పువ్వా నీకు రాగాలందు. స్టెప్ అయి మీరు చూ- స్టెప్ అయి మీరు చూపించండి, నేను చేస్తా. ఆల్రెడీ ఇక్కడ రాలిపోయి అయితే ఇప్పుడు కింద కూడా వచ్చింది. ఇప్పుడు మీ సొంత అన్న ఒకసారి రా. సొంత అన్న కాదు నాన్న. చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు సరే సరే నాన్న కాదు తాత. అన్న బాగుంది నాన్న లేకపోతే ముత్తాత లేకపోతే ఆ తాత ఏదైనా. సో ఇప్పుడు ఇప్పుడు మీ తాత, నువ్వు మన్మరాలు. ఫస్ట్ టైం నువ్వు స్కూల్కి వెళ్తున్నావు. పోను పోను అంటున్నావు, ఈయన పో పో అంటాడు. ఒకసారి ఈయననే చక్కగా స్కూల్ పోడు. ఇప్పుడు ఇప్పుడు తాత కదా, క్యారెక్టర్ తాత కదా. నీ ఏజ్ అయిపోయిందా నిజంగా? తాత అన్నావు కదా, ఒప్పుకున్నాడు. ఇప్పుడు తాత అన్నావు కదా. నిజంగా అడుగుతున్నా. నువ్వే చెప్పాలి ఇక. సరే పాప ఊరు ఇప్పుడు? ఆమె ఊరు పాప. మన్మరాలు. నువ్వు మనమరాడు ఊరికి వీళ్ళు తాత నీకు? తాత. చెప్పు పెట్టా మనమరాలు ఉమ్మడుతుందిరా మెల్ల మాట్లాడు. అయితే గైస్ మనోడు జుట్టు వేయించుకుందాం అని వచ్చాడు. మన ఇంటికి అనేది మన ఈ ట్రాన్స్ప్లాంటేషన్ దగ్గర అయితే మన ఫ్రెండే చేస్తాడు అన్నట్టు, అందుకని హెయిర్ వేయించుకొని వచ్చిండు. అయితే ఏమన్నాడు, అంత మంచిగానే ఉంది కరెక్ట్, జుట్టు లేదు కానీ కొంచెం 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 ఎకరం పోయి. అయితే ఆయన ఏమన్నాడు, జుట్టు జుట్టు వేస్తుండే కానీ మనోడు వచ్చి అన్న నొసల మీద కూడా అన్న ముందు ఏమైనా పోతే కానీ అన్న చాలా ఎమోషనల్ వాళ్ళ మనం ఇక్కడ. ఎందుకంటే జుట్టు అంటే కష్టం చాలా. 2 minutes silence. 2 minutes silence. నువ్వు ఆడుంటూ 2 minutes సైలెంట్. ఆడ బాత్రూమ్ లో కూర్చోబోతు జరిసేపు. No comments. నువ్వు తాత మాట్లాడు. బాత్రూమ్ లో కూర్చుంటే ఒక్కదానే కూర్చోవాలి అటు. సాయం తీసుకో. సో అండ్ ఒకసారి ఇట్రా మా సో మా వైఫ్ మై వైఫ్ అరే వైఫ్ అరే మీరేమనుకోరు? నేను ఏం చేసిన, నేను వితౌట్ మేకప్ యాక్చువల్లీ గుర్తు పట్టలే అక్క, నిజంగా చెప్తున్నాను. ఏ మేకప్ వేయదు. అయ్యా న్యాచురల్ కూడా మస్తు నాకు నిజం. నేను పోతాను అయ్యా నాడు పోతాను. మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అయితే గంగువాడు ధన్మాన్ ఈమెయిల్ తీసుకొని వచ్చిండు. అమ్మ నువ్వు ఏంది అసలు ఏంది? మీ అన్ననా తమ్ముడా? ఎవరు? అన్ననే. మంచిగా చెప్పింది. నన్ను చూస్తున్నావు, నీ గురించి వచ్చిన నేను. వీడియో 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 చెల్లె అన్నకు చెల్లె. ఇప్పుడు మనలకు దోశలు వేసిన దోశలు తినేస్తారు. దేంతో వేసినావు అయ్యా? నువ్వెందుకు వేసినావు దోశలు? దోశలు తినేస్తున్నా. పెళ్ళైన కాడికి దోశలు అన్ననే ఇస్తుండు, బాసలు అన్ననే కాదు కట్టప్ప ఏమన్నా అయిపోయి దోశ నేను గుండు మీద వేయచ్చు. ఆల్రెడీ పెంక రెడీ ఉంది. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సరే చూడండి ఎంత కష్టపడుతుండు. అక్క అయితే ఆరామ్సే కూర్చుంది, ఈమె కిచెన్ రూమ్ లో దోశలు వేస్తుండు. అట్లుంటది మనతోని. సో పనంతా ఇగో మన అమ్మనే చేస్తుంది. నీ పాదాలకు వల్ల నాడుగు. అయ్యో ఇలోడు ఇప్పుడు వీడియో కోసం పట్టుకుండు అంతే. నేను దోశలు వేస్తా. దోశలు వేస్తాడు, చట్నీ చేయడానికి రాదు. వస్తుందా? కాదు కానీ సీరియస్ చెప్తున్నా. ఓకే జుట్టు రాదు. నువ్వు ఎంత సీరియస్ గురించి సీరియస్ చెప్తున్నా. నువ్వు ఎంత సీరియస్ చెప్పినా జుట్టు రాదు. అసలు మనం ఎందుకు పిలిచినాం? అది డైలీ నేనే చేస్తున్నా అండి. పెళ్ళైన కాడికి దోశలు వేస్తాడు మంచిగానే. దోశలు వేసిండు, ముగ్గురు దింపిండు, పడానికి పెళ్లి కూడా అయిపోయా.
దోశ ఎట్లేస్తుండో చూడండి వస్తుందంట ఒకసారి క్లోజ్. దోశ ఏందన్నా నా లెక్క? ఆహా అని అందరం ఒక్కొక్క దోశ వేద్దాం అన్న. నేను కూడా వద్దామా తల్లి, నువ్వు పెద్ద పెద్ద దోశలు వేస్తావు, ఏమేస్తావు? మంచిగానే దింపుతుండు ఇప్పుడు. అది ఏంటంటే అసలు పెళ్ళైనాక నేర్చుకోవాల్సి వచ్చింది. అసలు ఆసినాక నేను పెళ్ళని మైక్ ఈడ పెట్టి వంటలు మొత్తము అన్ననే చేస్తాడు కాబట్టి వంటలు ఎంత తేడా తెలుసా రెండింటికి? వంటలు తాత అగో చేశారా? నా స్కూల్కి టైం స్కూల్కో ఎగ్జామ్స్ ఉన్నాయి తాత. ఎగ్జామ్ కూడా రాసి పో. దా, దా తాత. ఇట్లా మీ ఏజ్లో ఉంటారట సార్లు, జర మాట్లాడి సెటిల్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. దోస్తులు సార్ లేరు వీడు నాపురమైన వీడ. అయితే ఇయ్యాల నేను వేసావు దోశ అసలు గంగు దోశ వేస్తాడంట. జరుగు Yes. పులిహోర ఒక్కటి వచ్చి మనకి ఇన్ని రోజులు ఆ, ఇది మనకు చెట్టు కాదు. అందరు కలుస్తాడు కదా. అదే గంగు దోశ వేస్తుండో డోంట్ మిస్. దగ్గర దగ్గర వస్తాడు, నీ కాత్రం ఎక్కువ ఉంది కదా దోశ కన్నా. ఇంకోటి కొంచెం ఆహా మనకు పెళ్లి కాలేదు కదరా. మధ్యలో గంటే కరెక్ట్ షేక్. అరే ఆగానా పొయ్యి వేడిగా పెట్టి మంట గట్టిగాను మెత్తగా. అబ్బా వచ్చింది గ్యాపులు ఫిల్అప్ చేసుకోవాలి కదా. కాలుతున్నా నిజంగా కాలుతున్నా నాకు చూడు. అయిందా దోశ? దోశ సారీ నాకు దోశ నీకు రాదు, ఏమైనా అయితే ఆంటీ క్షమించు. నేను బయటికి పోతా, ఇక మీ తాతతో మాట్లాడతాను. ఈ తాతకి ఇంగో, తాత చెప్పండి. నాతుంది. తాత మీ జుట్టు ఎట్లా ఊడిపోయింది? పోయి మీ అవ్వ కడుపు నాకు మా అవ్వకి అడిగితే తెలుస్తుంది. నీకు చెప్పాలి కదా. నువ్వు చూడలే? నేను చూడలే, నేను పెరగలే, నేను గుట్టలే అప్పటికి. ఫస్ట్ ప్రపోజ్ ఎప్పుడు చేసినావు? ఏ సంవత్సరం? 1940 1920 అనుకుంటా. అప్పటికి మనం అందరం ఎవరు గుట్టలే, ఆయన ఒకటే గుట్టి. ఎస్ అవునని చెప్పు. 47 డేట్ ఆఫ్ బర్త్. నోటెడ్. మరి మీరు ఎప్పుడు అట్లనే ఉంది, నిజం చెప్పకుండా మీరు నమ్మిస్తారు కదా. నమ్మిస్తారు వీళ్ళు మొత్తానికి. అయితే అసలు కాదా, నేనైతే 27 ఉన్నా. కావాలంటే నా ఆధార్ కార్డు కూడా చూపిస్తా. ఆధార్ కార్డు చెప్పించుకుంటారా? నిజం చెప్పిన కూడా వెళ్ళి దాన్ని నమ్మించేసి. సో ఫైనల్ గా అయితే దోశలు అయితే వేసిండు. ఫ్రెండ్స్ మా చెల్లి అయితే దోశలు చేస్తుంది. మా అమ్మ అయిపోయింది, మా అన్న అయిపోయాడు, గంగన్న అయిపోయాడు, ఇంకా మా చెల్లి లాస్ట్. మా చెల్లి అన్న వాళ్ళు ఎట్లా వేసిరు, నాకన్నా మంచిగా వేసిరా. అన్న మంచిగా వేసి. నేను ఎట్లా వేసినా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.